ఫ్లైట్లు ఎగిరేటప్పుడు ఆరంభ దినాలు అప్పుడప్పుడే ఫ్లైట్లు కనుక్కున్నారు. ఫ్లైట్లు ఎగిరేటప్పుడు ఆ పాప ఫ్లైట్ చూసేది అమెరికాలో. చూసి వాళ్ళ డాడీతో చెప్పేది, డాడీ నేను కూడా అంటే ఏంటి ఎక్కుతావా? నీ మొఖం, మనం అందరం ఎక్కేది కాదు అది, ఎవరంటే వాళ్ళు ఎక్కేది కాదు అది. ఇప్పుడంటే ఎవరంటే వాళ్ళు ఎక్కుతున్నారు, కానీ అవి కొత్తగా స్టార్ట్ అయ్యాయి. ధనవంతులు రాజులు వాళ్ళు మాత్రం ఎక్కేది. అప్పుడు ఈ పాప అంది, ఎక్కడంగా డాడీ, నడిపిస్తా అంది. పిల్ల చేష్టలు అంటే ఈ అంటారు, అట్ట అందరూ అనుకుంటారు, ఏ నువ్వు నడిపిస్తావా అని అంటే, అప్పుడు ఈ పాప ఒక పేపర్ తీసుకొని ఫ్లైట్ బొమ్మ గీసుకుంది. వచ్చి రాని పిచ్చి బొమ్మే గీసుకొని దాని కింద రాసుకుంది, జీసస్ ఐ వాంట్ టు డ్రైవ్ దిస్ ఫ్లైట్. యేసయ్యా ఈ ఫ్లైట్ నేను నడిపించాలని ఆశపడుతున్నా. వాళ్ళ డాడీ వచ్చాడు, ఏంటి అని. నువ్వు నవ్వుతావులే, మా యేసయ్య నవ్వుడు అని ఆ కాగితం లోపల పెట్టుకుంది. చిన్న పిల్ల. 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత అందరూ ఆడపిల్లలందరూ ఆర్ట్స్ తీసుకునే వాళ్ళు అమెరికాలో అప్పట్లో. ఈ పిల్ల సైన్స్ తీసుకుంటాను. వాళ్ళ డాడీ ఎందుకే సైన్స్ అని అంటే, నేను ఫ్లైట్ నడిపిస్తా. ఇంకా పోలేదా ఆశ? ఏ చిన్నప్పుడు వస్తాయి పోవాలి చిన్నప్పుడే అని అంటే, లేదు నేను నడిపిస్తా. ఆ కాగితం పెట్టుకొని రోజు ప్రారంభం, ప్రభా నేను ఫ్లైట్ నడిపించాను. ఏదో పిచ్చిది అనుకొని సైన్స్లో జాయిన్ చేశారు. మంచి మార్కులతో పాస్ అయ్యారు. ఆ తర్వాత ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత అమెరికాలో ఎయిర్ ఫోర్స్లో ఫ్లైట్ నడిపించే ట్రైనింగ్ ఇచ్చి, పైలట్ ట్రైనింగ్ అయ్యి అమెరికా ఎయిర్ ఫోర్స్కి ఫ్లైట్ నడిపించింది. World War II ఫ్లైట్ నడిపించి యుద్ధంలో ఒక్కతే ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకెళ్లి బాంబులేసి కాల్చేసి ఈ వినాశనం అంతా చేసుకొని తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మోకరిచ్చి ఆ పేపర్ తీసి, ప్రభా నేను ఫ్లైట్ నడిపిస్తా అన్నా, జనాన్ని చంపడానికి కాదు నేను అడిగింది. నేను ఫ్లైట్ నడిపిస్తా అన్న వాస్తవమే, నాశనం చేయడానికి కాదు కదా నేను అడిగింది. నేను ఫ్లైట్ నడిపిస్తా అన్నది వాస్తవమే, కానీ నీ మహిమ కోసం అడిగాను ప్రభా. ఆ చిన్నది కొంచెం మెచ్యూర్ అయింది కదా, ఇప్పుడు అంటుంది నీ మహిమ కోసం నడిపిస్తా అన్నా. నేను ఇంకోసారి ఈ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ నడిపించను అని చెప్పి అమెరికా ఎయిర్ ఫోర్స్ లో ఫైటర్ ప్లేన్ నడిపించే ఈమె రెసిగ్నేషన్ పేపర్ ఇచ్చింది. ఇంట్లో వాళ్ళు, బంధువులు అందరూ చూసి, పెచ్చ ఇంత మంచి ఉద్యోగం, ఇంత అసలు కాలు మొక్కినా దొరకని ఉద్యోగం నీకు ఇంత లడ్డులాగా దొరికితే నువ్వేంది రెసిగ్నేషన్ ఇస్తున్నాడు? నేను ఆయన మహిమ కోసం నడిపిస్తా అనుకున్నాను, కానీ ఇట్ట కాదు నేను నడిపించను ఇంకోసారి వినాశనం చేయడానికి. మరి ఏ ఫ్యూచర్ ఉంది నీకు? నాకు తెలియదు అనుకుని ఇంటికి వచ్చి ఇంకో పేపర్ తీసుకుంది. ఇప్పుడు కొంచెం మెచ్యూర్ అయిపోయి పైలట్ కదా, మంచి ఫ్లైట్ గీసి ప్రభా నాకు నా సొంత ఫ్లైట్, నీ మహిమ కోసం విదేశాలకి మిషనరీని తీసుకెళ్తా, నాకు సొంత ఫ్లైట్ ఇవ్వు. వాళ్ళ డాడీ వచ్చాడు, ఏం చేస్తున్నా? మళ్ళీ వచ్చావా? ఏం తల్లి అంటే, డాడీ నాకు సొంత ఫ్లైట్ కావాలి డాడీ, మిషనరీలు తీసుకెళ్ళాలి, కరువు ప్రాంతాల్లో ఆహారం ఇవ్వాలి అంటే వాళ్ళ డాడీ, నీ బొమ్మలు నాకు అర్థం కాదు, నువ్వు ఏం రాసుకుంటావు నాకు అర్థం కాదు అనుకుని వెళ్ళిపోయాడు. 2 సంవత్సరాలు తిరగక మునుపు సొంత ఫ్లైట్, మిషనరీని తీసుకెళ్ళింది. ఫస్ట్ టైం సుదాన్ మీదకి ఒక ఆడపిల్ల వచ్చిందంటే ఈ పిల్ల, గ్రీన్ అనే పిల్ల. మిషనరీని ఎక్కడికి వెళ్ళలేరో అక్కడికి తీసుకెళ్ళింది. ఓ పెద్ద సంస్థ తయారు చేసింది, మిషన్ ఏవియేషన్ ఫెలోషిప్ అంటారు, MAF అంటారు. దాంట్లో ఎన్నో ఫ్లైట్లు, జిమ్మీ ఎలియాట్ కథ విని ఉంటారు కదా, ఈమె ఫ్లైట్లోనే వెళ్ళిందా. ప్రపంచం తలక్రిందులు చేసింది. నీ లోపల ఒక ఆశ ఉందా? అది అలా పెట్టి మనకెంత, మనమెంత, నువ్వింతే. ఆయన పెద్దోడు కదా. నీ భయం చెప్పేసుకో, నీ బాధ చెప్పేసుకో, నీ ఆశ చెప్పేసుకో, నీ ఇష్టం చెప్పేసుకో, నీకు ఎవరి మీద కక్ష ఉందా చెప్పే, ప్రభా చూస్తే నా కక్ష తీసేయి, మొత్తం చెప్పేసుకో. ఎంత సింపుల్ తెలుసా క్రైస్తవ జీవితం? సింపుల్గా వెళ్ళిపోతుంది. ఈరోజు నీ ఆశలు లోపల అదిమేసుకుంటున్నావా? నీ భయాల లోపల అదిమేసుకుంటున్నావా? నీ చింతల లోపల అదిమేసుకుంటున్నావా? నీ బాధల లోపల అదిమేసుకుంటున్నావా? ఎవరి ముందు చెప్పుకోలేవు. ఎందుకంటే అందరికీ నీ గురించి ఉండే ఇంప్రెషన్ వేరు, లేకపోతే నీ గురించి అందరూ అనుకునేది ఒకటి, కానీ నీ వాస్తవం ఏంటో నీకు తెలుసుగా. ఆయన దగ్గరకు వచ్చి చెప్పేసి ఆయన పట్టించుకుంటాడు. మంచి దేవుడు,
అలసిపోయేవాడు కాదు. బలమిచ్చుట్లో ఆనందించే దేవుడు. ఆయన దగ్గరకు వచ్చి ఎదురు చూస్తే ఆయన పని చేస్తాడు. ఎదురు చూడడం అంటే అప్పగించేసుకో, ఏమన్నా చేసుకో, మరీ అట్లంది కదా, నీ ఇష్టం ఏమన్నా చేసుకో, అట్లా అప్పగించేసుకో. నీ లైఫ్ ఆయన అద్భుతంగా కడతాడు. నక్షత్రాలని 1000 సంవత్సరాల నుంచి పేరు పెట్టి పిలిచి అక్కడక్కడ పెట్టేశాడు. నీ చిన్న జీవితాన్ని చూసుకోలేడా? ఆయన సరిపోయినవాడు. కళ్ళు మూసుకుందామా? ఒకసారి మన జీవితాన్ని ఆయన అద్భుతమైన చేతిలో అప్పగించుకుంటావా? నీ లోపల ఏం ఆశలు ఉన్నాయి? పెద్ద ఆశలేమో, అవి పెద్ద ఆశలేమో. ఇంటికి వెళ్ళిన తర్వాత టైం తీసుకొని పెద్ద కోరికలేమో చెప్పుకోరాదా? ఆయనకి చెప్పేసుకోరాదా? మీ ఇంట్లో వాళ్ళు వింటే అంతెందుకు, నీకే నీ పెద్ద కోరికలు వింటే ఇంత నాకా, నా వల్ల ఎప్పుడవుతుంది? అవసరంలే. ఆయన పెట్టాడేమో ఆ పెద్ద కోరిక, అడుగు. నువ్వు అదుపుకోవాల్సిన ఆశ ఏమీ లేదు, నువ్వు మింగేయాల్సిన బాధ ఏమీ లేదు, నువ్వు కప్పేయాల్సిన పాపము ఏమీ లేదు, నువ్వు చెప్పుకోకుండా దాచిపెట్టుకోవాల్సిన రహస్యము ఏమీ లేదు. మొత్తం చెప్పేసుకో. నీ బాధ చెప్పేసుకో, నీ భయము చెప్పేసుకో, నీ ఆశ చెప్పేసుకో. కానీ చివరిలో ఆయన మహిమ కోసం అని గుర్తుపెట్టుకో. ప్రభా నీ మహిమ కోసం అడుగుతున్నా, ప్రభా నీ మహిమ కోసం అడుగుతున్నా. నక్షత్రాలకి పేరు పెట్టిన దేవుడు నా దేవుడు. పుడిసిట్లో 7 సముద్రాలు మోసే దేవుడు మన దేవుడు. త్రాసులో పర్వతాలు తూచే దేవుడు మన దేవుడు. జేనుతో ఆకాశాన్ని కొలిచే దేవుడు మన దేవుడు. చెప్పుకుంటే ఏం పోతుంది? అప్పగిచ్చేసుకో, ప్రార్థన చేసుకో. ఇంతవరకు దేవుడు మనతో సేవకుని ద్వారా మాట్లాడుకుంటూ వచ్చాడు. వాక్యం కొరకు, రేపటి పరిచయ కొరకు ప్రార్థించండి. సర్వకృపానిధి తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, ప్రేమ కలిగిన దేవా, ప్రభానికై వందనాలు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను తండ్రి. రాత్రికాల సమయంలో తండ్రి మరొకసారి నీ వైపు చూడటకు ఇచ్చినటువంటి సమయానికై ప్రభానికి స్తోత్రం దేవా. తండ్రి ప్రభా, ఆశించిన మేరకు తండ్రి ప్రభా మీద ఆశన ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి మమ్మల్ని బలపరుస్తూ వచ్చిన దాన్ని బట్టి ప్రభానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను.